ఒకప్పుడు ఒక సుందరమైన అరణ్యంలో పచ్చని చిలకమ ఒక చెట్టులో నివసించేది. ఆ చిలకమ పేరు చిలకమ. ప్రతిరోజూ పూలు, పండ్లు తింటూ ఆనందంగా గడిపేది. ఒకరోజు చిలకమ ఒక రైతు తోటలోకి వెళ్ళి మామిడి పండ్లు తినడం ప్రారంభించింది. రైతు వచ్చి చూసి, అయ్యో, ఈ చిలకమ నా పండ్లు తింటుంది అని కోపంగా విలవేసి చిలకమను పట్టుకున్నాడు. చిలకమ భయపడింది. కాని అది మృదువుగా చెప్పింది, రైతగారూ, నన్ను విడిచేయండి, నేను మీకు సహాయం చేస్తాను. మీ తోటను కీటకాలు తినకుండా కాపాడుతాను. రైతు దయతో ఆలోచించాడు. ఈ చిలకమ నిజంగా మంచిదిగా మాట్లాడింది అని అనుకున్నాడు. ఆమెను విడిచిపెట్టాడు. ఆ రోజు నుండి చిలకమ ప్రతి ఉదయం రైతు తోట చుట్టూ తిరిగి పండ్లను తినే కీటకాలను దూరం చేసేది. రైతు చాలా సంతోషపడ్డాడు. అతను చిలకమకు ప్రతిరోజూ తాజా పండ్లు పెట్టేవాడు. ఇలా చిలకమ, రైతు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అరణ్యలోని అన్ని జంతువులు ఈ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపడ్డాయి. మంచితనం, దయ ఎప్పుడూ